మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. లష్కర్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు మాజీ మంత్రి తలసాని చేపట్టిన శాంతి ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలో పాల్గొని లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ను తెలియజేయాలని తలసాని పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున సికింద్రాబాద్ ప్రాంతంలో ర్యాలీలు నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సికింద్రాబాద్ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చిలకలగూడ నుండి రామ్గోపాల్పేట డివిజన్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ల నేతృత్వంలో డివిజన్ల వారీగా కార్పొరేటర్ల సారథ్యంలో, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ల సారథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణతో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా సికింద్రాబాద్ ప్రాంతానికి చేరుకుంటున్న నాయకులకు ఒక్కసారిగా పోలీసులు షాక్ ఇచ్చారు. ఊహించని పరిణామంతో లష్కర్ కార్పొరేషన్ డిమాండ్తో ముందుకు వచ్చిన నాయకులు షాక్కు గురయ్యారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పి కూడా ఇటువంటివి చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా దాదాపు ఒక 20-25 సంవత్సరాలు ఉద్యమాలు చేసాం, కానీ ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడం అది శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ అంటే మా నిరసన తెలపడానికి ఓ ర్యాలీ లాంటివి పెట్టుకున్నాం. మాతో జరిగిన తప్పేంటి? పర్మిషన్ తీసుకోలేదని అన్నారు. పర్మిషన్కి అప్లై చేసినాము, ఎవరన్నారు అప్లై చేయలేదని? నేను నైట్ 11 o'clock దానిక ఇస్తున్నాము అని చెప్పేసి డార్క్లో పెట్టేశారు. మార్నింగ్ వచ్చే వరకు పర్మిషన్ లేదని. సరే, రేపు వాళ్ళ కూడా ఏంటంటే పర్మిషన్ వాళ్ళు ఇవ్వము అని గిట్లా చెప్తే కోర్టుకే పర్మిషన్ తీసుకుంటారు, జరుగుతుంది అని చెప్పేసి ఒక డార్క్లో పెట్టేశారు. సరే, ఒకసారి పెట్టగలుగుతారు, 2 సార్లు పెట్టగలరు, జీవితాంతం పెట్టలేరు కదా. ఇది ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో చేస్తాము. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఏదే కానీ తెలియకుండా వాళ్ళు సీఎం గారిని అడిగితే మాత్రము మేమేం చేయలేదు అంటారు. ఇక్కడేమో కమిషనరేట్లు అన్ని కూడా తప్పకుండా వాళ్ళు చేసుకుంటారు. ఇది చాలా మంచి పద్ధతి. సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాయకులు కనిపిస్తే చాలు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతాల్లో తెల్లటి దుస్తులు ఎవరైనా కనిపిస్తే చాలు పోలీస్ వెహికల్ ఎక్కించి స్టేషన్ కు తరలిస్తున్నారు. ఉదయం నుండి పరంపర కొనసాగుతూ వచ్చింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలివచ్చి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ముందస్తుగా పోలీసులు ఎక్కడ వారిని అక్కడ ప్యాక్ చేశారు. అల్పా హోటల్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సనత్ నగర్ ప్రాంత నాయకులను, కంటోన్మెంట్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. లష్కర్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సనత్ నగర్, సికింద్రాబాద్ కార్పొరేటర్లను మొదటగా పోలీసులు టార్గెట్ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సనత్ నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తలసాని పిలుపుతో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు తమ అనుచర వర్గంతో కలిసి మహాత్మా గాంధీ స్టాచ్యూ వరకు చేరుకున్నారు. స్టాచ్యూ వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించి కార్పొరేటర్లు రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకోగానే పగడ్బందీగా అరెస్టు ప్రక్రియను కొనసాగించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ కార్పొరేటర్లు పోలీసులతో వాగ్వివాదం చేశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై కార్పొరేటర్లు మండిపడ్డారు. మా ఇంటి గురించి మాట్లాడతలేము, ప్రజల గురించి వీడియోలు తీసుకోద్దా? కొంచెం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు కూడా పట్టుకోకండి. ఈ రోజు
ప్రజల గురించి కేటీఆర్ గారు సికింద్రాబాద్ గురించి కొట్లాడుతుంటే కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ప్రాంతం నుండి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, టిఎన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేమీకరణ చేశారు. నల్లటి కండువాలు, జెండాలతో జేబీఎస్ బస్టాండ్, పికెట్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. జన సమీకరణ భారీగా చేరుకోవడంతో ర్యాలీగా క్లాక్ టవర్ కు గజ్జల నగేష్ టీం చేరుకుంది. క్లాక్ టవర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు గజ్జల నగేష్, శ్రీనివాస్ వారి అంచనా వర్గాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, పాండు యాదవ్ తన టీం సభ్యులతో కలిసి తాజ్ మహల్ హోటల్ నుండి ర్యాలీగా మహాత్మా గాంధీ స్టాచ్యూకి చేరుకున్నారు. స్టాచ్యూ వద్ద పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి పద్మారావును హౌస్ అరెస్ట్ చేశారు. లష్కర్ కార్పొరేషన్ ఉద్యమ రథసారథి తలసాని శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ తలసాని సమాచారం లభించలేదు. తలసాని పార్టీ నాయకులను కోఆర్డినేషన్ చేసుకుంటూ నిరసనలు కొనసాగించారు. అందుబాటులో ఉంటుండే ఖర్చులే కానీ జనాలకు ఎక్కడైనా పోవాలన్నా కానీ ప్రజలకు కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. రెవెన్యూ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పిండు ఆయన ఇవన్నీ కరెక్ట్ చేస్తాము, ఎవరేమి ఇబ్బంది పడవద్దు అని చెప్పడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ చెప్పిన తర్వాత ఈ జ్యూరిడిక్షన్లన్నీ చూసేది వాళ్ళే కదా, డైరెక్షన్ వాళ్ళే కదా జిహెచ్ఎంసీ అఫీషియల్స్కే కానీ ఎవరికే కానీ. అసెంబ్లీ సాక్షిగా చెప్పి కూడా ఇటువంటివి చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. మేము కూడా దాదాపు ఒక 20-25 సంవత్సరాలు ఉద్యమాలు చేసాం, కానీ ఎక్కడికెక్కడ అరెస్ట్ చేయడం అది శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ అంటే మా నిరసన తెలపడానికి ర్యాలీ లాంటివి పెట్టుకున్నాం. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కుమార్ నల్లటి బెలూన్స్ ఎగరవేసి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేశారు. ప్రభుత్వము కళ్ళు విప్పాలి. ఇంత వేలాది మంది బయటకు రావడం అంటే ఆ అస్తిత్వం కోసం బయటకు వస్తున్నారు. వాళ్ళని కూడా మీరు ఈరోజు దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈ పోలీసులు కూడా క్రైమ్ వదిలేసి శాంతియుతరాన్ని ఆపడం అనేది దురదృష్టకరమైన విషయం. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.